శ్రీమాత్రే నమః. ఈరోజు నేను కంద నాటుకుంటున్నాను మడుల్లో. ఈ మట్టి కుండీల్లో మట్టి అంతా బాగా ఎండాకాలం ఎండనిచ్చి తర్వాత దాంట్లో కొంచెం పశువుల ఎరువు కలుపుకొని నీళ్లు చల్లి బాగా ఇలా కలుపుకోవాలి. రాళ్ళు రప్పలు తుక్కు ఇలాంటివి ఏమన్నా అడ్డు వస్తే లోపల దుంప సరిగ్గా ఊరదు. బాగా కలుపుకోవాలి. అన్ని మళ్ళు నీళ్ళతో తడిపి రెడీ చేసుకున్నా. ఈ కందకి వర్షం పడకపోయినా కూడా మనం మంచి ఎండాకాలంలో నాటుకోవచ్చు. ఎప్పుడు నాటుకున్నా మనకి కంద బాగా దుంపలు ఊరి మనకి చేతికి వస్తాయి. కాకపోతే బాగా మంచి మే నెలలో నాటుకుంటే 6 నెలలకి కంద బాగా ఊరి మనకి వండుకోవటానికి వస్తాయి. మట్టిని ఇలా బాగా పైకి కిందకి ఎరువు కలుపుకున్నాం కాబట్టి బాగా కలుపుకోవాలి. ఇట్లా గడ్డలు గడ్డలుగా ఉండకూడదు. మట్టి గడ్డలుగా ఉంటే లోపల దుంప సరిగ్గా ఊరదు. ఇట్లా చిన్ని చిన్ని రాళ్ళు ఉన్నా కూడా తీసి పడేయాలి. రాళ్ళు ఉన్నా కూడా దుంప సరిగ్గా పెరగదు. మట్టి బాగా గుల్లగా ఉన్నప్పుడే లోపల దుంప చాలా 2 కేజీలు 1.5 కేజీన్నర 2 కేజీల దాకా ఊరిద్ది. ఇవి మా మిద్దె తోటలో పండిన కందే. చాలా పెద్ద కందని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పెద్ద కందతో పాటు చిన్ని చిన్ని కందలు కూడా ఉంటాయి ఆ మట్టిలో. ఇలాంటి చిన్ని చిన్ని కందల్ని మళ్ళీ నాటుకోవటానికి నేను ఉపయోగించుకుంటున్నాను. ఇవి మొలకలు కూడా వచ్చేసినాయి. చిన్ని కందని ఇలా పెట్టేసుకొని మట్టి కప్పుకోవటం. పెద్ద దుంపని కట్ చేసేటప్పుడు ఇలా కన్ను భాగం కొంతైనా ఉండాలి. కన్ను భాగం లేకపోతే మొలకలు తొందరగా రావు. దుంపకి మధ్యలో రౌండ్గా కన్ను భాగం అంటారు కదా, ఆ కన్ను భాగం ఉండాలి. అప్పుడే దుంపలు బాగా మొలకలు వస్తాయి. మట్టి ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. నేను ఎండాకాలం అంతా మడుల్లో బాగా ఎండబెట్టుకుంటాను మట్టిని. ఇలా దుంపలు నాటేసుకొని ఇంకా 3 కుండీలు ఉన్నాయి, వాటిలో కూడా నాటుకోవాలి. అన్ని అన్ని కుండీల్లో నేను దుంపలు నాటుకున్నాను. కొన్ని దుంపలు మొలకలు ఇలా పైకి వచ్చినాయి. అవి ఎండకి ఎండకుండా మనం కట్ చేసిన దుంపలు కట్ చేసాం కదా, పెద్ద దుంపని కట్ చేసి నాటుకున్నాం కదా, అవి ఎండకి మగ్గిపోయి కుళ్ళిపోకుండా
ఇలా ఎండాకులతో మొదలన్నీ కప్పుకోవాలి. అప్పుడు ఒక వర్షం పడగానే వెంటనే మొలకలు తొందరగా వచ్చేస్తాయి. దుంపలు కూడా మట్టిలో పాడవు. ఇది నా అనుభవం, కంద నాటుకోవటంలో నా అనుభవంతో చెప్తున్నాను. మనం మట్టి మీద ఇలా ఎండాకులు కప్పకపోతే ఒక్కోసారి దుంపలు కుళ్ళిపోతాయి, ఎండకి ఎండిపోతాయి, తొందరగా రావు మొలకలు. ఇలా కప్పి రోజు వాటరింగ్ చేస్తుంటే తొందరగా మొలకలు వస్తాయి. ఒక్క వర్షం పడగానే మొలకలు వచ్చేస్తాయి. ఈ దుంపలు, కంద దుంపలు మాత్రం వర్షం పడకముందే మనం నాటుకోవాలి. ఇది ఈరోజు నేను నా మిద్దె తోటలో చేసుకున్న పని. శ్రీమాత్రే నమః.